నిన్న రాత్రి నడిచినటువంటి హైడ్రామా ఏదైతే ఉందో అది హైలైట్ అనమాట. ఇక భారీ ఎత్తున మీడియా మొత్తం మనం చూస్తూనే ఉన్నాము. దువ్వాడ శ్రీనివాస్ యొక్క భార్య దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో ఆమె రావడం, ఈ ఇంటికి రావడం, తన భర్త తాను కావాలంటాం, పిల్లలు కూడా ఇద్దరు కూతుళ్ళు కూడా రావడం, ఇదంతా దాని మీద దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ మీద రాళ్ళు ఎత్తుకునో లేకపోతే కర్రలు ఎత్తుకునో రాడ్ ఎత్తుకుని మరీ వచ్చి కొట్టడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా మనం చూసాం. అయితే కొద్దిసేపటి క్రితం దువ్వాడ శ్రీనివాస్ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. 25 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను, ఎన్నికలకు ముందు ఒక రకమైనటువంటి రాజకీయాన్ని నడిపారు, అట్లాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో రకమైనటువంటి రాజకీయాన్ని నడుపుతున్నారు, దీని వెనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ పేరు చెప్పకపోయినా తన శత్రువులు, రాజకీయ శత్రువులు తనని ఈ రకంగా టార్గెట్ చేయడం ఏం బాలేదంటూ ఆయన మాట్లాడిన మాటలు. ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నారంటే దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో తన భార్య, ఆవిడకి విపరీతమైనటువంటి రాజకీయ కాంక్ష ఉంది, రాజకీయంగా ఎట్లాగైనా ఎదగాలనే ఉద్దేశంతో తన కుటుంబాన్ని వీధిని పడేసింది. 30 ఏళ్ళుగా నేను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి కుటుంబం, కూతుళ్ళిద్దరిని కూడా డాక్టర్లు నేను చదివించాను, పెద్ద కూతురికి పెళ్లి చేశాను, చిన్న కూతురు కూడా పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను, కానీ నా భార్య ఎవరైతే ఉన్నారో వాణి, ఆమెకి కంప్లీట్గా రాజకీయ కాంక్ష ఉంది, పార్టీకి సంబంధించినటువంటి టికెట్తో తరఫున ఆమె పోటీ చేయాలనుకుంది. సో ఆ టికెట్ రాకుండా నాకు అధిష్టానం ఇచ్చినందుకు కూడా ఆమె తట్టుకోలేకపోతుంది. నా కుటుంబం గురించి నేనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాన్న ఒక సెక్షన్ ఇంజనీర్గా పనిచేసేవారు, కుమార్తెలు ఇద్దరిని నేనే డాక్టర్ చేశాను, నా కుటుంబమే నా మీద దాడి చేస్తోంది ఈరోజు అంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నా భార్య వాణికి రాజకీయ కాంక్ష, విపరీతమైనటువంటి రాజకీయ కాంక్ష ఉంది, అది సాధించుకోవడం కోసమే నన్ను ఈ లెవెల్లో ఆమె టార్చర్ పెడుతోంది. ఆమె గత, అంటే ఆమె ఆ పుట్టిల్లు నుంచి చూసుకుంటే ఆమె కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఉపయోగించుకుని రాజకీయంగా ఎదగడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది. ఇది రాజకీయంగా నా శత్రువులు, మా పార్టీ మీద శత్రువులు చేస్తున్నటువంటి ఒక ప్లాన్ లాగా అనిపిస్తోంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇంకొక పక్క ఈవిడ వెర్షన్ కూడా మనం చూడాలి కాబట్టి, ఈవిడ వాణి ఎవరైతే ఉన్నారో దువ్వాడ యొక్క భార్య వాణి, ఆవిడేమంటున్నారంటే తన పెద్ద కూతురు హైందవి మీద, చిన్న కూతురు నవీన మీద దాడి కూడా చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ గొడవల్లో పిల్లలు, ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతున్నాము, చిన్న పాపకి మ్యారేజ్ అవ్వాల్సి ఉంది, కొన్ని మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది, మా పరువు ప్రతిష్ట మంట గలుపుతున్నారు, నా భర్త దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళ చేతిలో ట్రాప్కి గురయ్యారు, మేము మా ఇంటికి వస్తే కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, నా మనసు చాలా గాయపడింది, నా లైఫ్ ఇట్లా టర్న్ అవుతుందని అనుకోలేదు. దివ్యల మాదిరిని ఎంకరేజ్ చేయడంలో దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు ఉన్నారు, దువ్వాడ శ్రీను ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు కానీ, ఆయన యొక్క పేరెంట్స్ కానీ, లేకపోతే ఆయన యొక్క అక్క చెల్లెలు కానీ, వీళ్ళు కూడా మాధురితోనే ఉండు, దువ్వాడ వాణితోనే ఉండొద్దు, నీ పిల్లల్ని పక్కన పెట్టు అంటూ వాళ్ళే ఉసిగొలుపుతున్నారు ఆయన్ని అంటూ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు వీళ్ళిద్దరూ చేశారు. అయితే మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ రకమైనటువంటి తలనొప్పిగా ఒక రకంగా ఆయన మెడకి చుట్టుకునేలాగా ఈ వ్యవహారం కనిపిస్తుంది. ఏ రకంగా అంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా వాళ్ళ పరిస్థితులు ఏం బాగలేదు. వైసీపీ పార్టీకి రీసెంట్గానే ఆళ్ళనాని రాజీనామా చేశారు, గతంలో కూడా కొంతమంది రాజీనామా చేసి వరుసగా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషను. ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్ళి ఒక ధర్నా చేసి మళ్ళీ పార్టీని ఒక రకమైన పుంజుకునేలాగా ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడైతే తీవ్రంగా వైసీపీ శ్రేణుల మీద దారుణమైనటువంటి దాడులు చేస్తున్నాయో, ఎవరినైతే చంపేస్తున్నాయో ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఒక పక్క ఆయన సక్సెస్ అవుతున్నారు, ఒక పక్క ఆయన సక్సెస్ అవటం, మళ్ళీ ఇట్లాంటిది ఏదో జరిగి వెనక్కి రావడం. గతంలో కూడా మీకు అబ్జర్వ్ చేస్తే మీరు అవంతి శ్రీనివాస్ ఇష్యూ కావచ్చు, వేరే వ్యక్తి ఒక ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా ఒక వీడియోలో దొరికిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో ఇవన్నీ వైసీపీని వెనక్కి లాగేలాగా, వైసీపీకి మెడకి చుట్టుకునేలాగా, ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఖండించాల్సి ఉంటుంది. గోరంట్ల మాధవ్ ఇష్యూ కానీ, అవంతి శ్రీనివాస్ ఇష్యూ కానీ వెంటనే ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో లైట్ తీసుకోవడం పెద్దగా ఎఫెక్ట్ పడదేమో అనుకున్నారు, అది మళ్ళీ ఎఫెక్ట్ పడింది. పిన్నెల రామకృష్ణారెడ్డి ఇష్యూ కూడా ఎఫెక్ట్, అంటే ఎలక్షన్ తర్వాత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజుకి కూడా ఈవీఎంల విషయంలో ఆయన స్మాష్ చేసిన అంశంలో ఆయన వెనకేసుకు రావడం పట్ల చాలామంది కోపంగా ఉన్నారు. వైసీపీ శ్రేణులే తప్పు, అక్కడ బూత్లో తప్పు జరిగినా జరగకపోయినా లీగల్గా వెళ్లకుండా, మీడియా పరంగా వెళ్లకుండా ఈయనే వెళ్ళి ఈవీఎం భద్రకొట్టడం అనేది తప్పు కదా అని సొంత శ్రేణులే అంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి మరి ఆయనకి సపోర్టివ్గా నిలబడి వచ్చినటువంటి సిచ్యువేషన్ని మనం చూసాం. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇష్యూ వస్తుంటే కూడా దాంట్లో కూడా జగన్ స్పందించాలి, జగన్ ఈ అంశంలో ఆయన ఖండించాలి, జరిగిన ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆయన మాట్లాడాలి అంటూ శ్రేణులు అడుగుతున్నాయి. తీవ్రమైనటువంటి ఒత్తిడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద
మీద ఉంది. ఇలా ఒక ఎమ్మెల్సీ వేరే వ్యక్తితో, అది కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఈ దివ్యల మాధురి అనేటువంటి వ్యక్తి పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తితో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కానీ వీడియోలు కానీ నేరుగా వీళ్ళు ఉన్నామని ఒప్పుకుంటూ సహజీవనం చేస్తున్నామని ఆవిడే ఒప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందంటూ ఆవిడ చెప్తున్నారు. ఇవన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో కూడా సస్పెండ్ చేయకపోతే ఎట్లా అనేటువంటి ప్రెషర్ ఖచ్చితంగా వైసీపీ మీదకి వస్తుంది. వైసీపీ ఇప్పుడిప్పుడే గడిచిన 60 రోజుల్లో ఓటమి నుంచి బయటపడి పుంజుకునే ప్రయత్నాలు చేస్తుంటే ఇంకో పక్క నుంచి ఇట్లాంటి ఇష్యూస్ వెనక్కి లాగేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంశాన్ని సీరియస్గా తీసుకుని తన పార్టీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయాల్సిందే అనేటువంటి స్ట్రాంగ్ ఏదైతే ఈ డిమాండ్ ఉంటుందో అది వైసీపీ పార్టీ వైపు నుంచి ఎక్కువగా వస్తుంది.